హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, వీటి పేరేంటో తెలుసా? మన 90s కిడ్స్కి అయితే చాలా బాగా తెలుసు. కానీ ఇప్పుడు మా పిల్లలకి ఇవి తీసుకొచ్చి చూపిస్తే ఇవేంటయ్యమ్మా తినొచ్చా అని అడుగుతున్నారు. తినొచ్చా తినకూడదా ఏంటవి వీటి పేరు ఏమంటారు? లాస్యాకి తినొచ్చమ్మా అని ఒకసారి టేస్ట్ చూడమన్నాను. ఈ సీడ్ తీయాలా అని అడుగుతుంది. సో అందుకని తీసి తింటుందన్నమాట. అది మా పిల్లలకి ఎలా ఆడేవాళ్ళం ఏంటి అని చెప్పబోతున్నాను. మీకు కూడా ఇది గుర్తొస్తే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా సీడ్స్ అనేవి ఇందులో నుంచి తీసాం కదా. ఇలా సీడ్స్ తీసాక మీలో ఎంతమందికి గుర్తుంది? మనం దీన్ని ఒలిచేవాళ్ళం చూడండి, పైన స్కిన్ అనేది తీసి కాఫీ కలర్లోకి వచ్చేటట్లు చేసేవాళ్ళం. గుర్తుందా మీకు? నేనైతే ఇక్కడ ఒకటి తీసానండి కాఫీ కలర్లో నుంచి. ఇలా తీసి మనం బావిలో వేసేవాళ్ళం కోరిక కోరుకొని, నా కోరిక నెరవేరాలని. స్కూల్లో మనము తీసేవాళ్ళం. ఇంటి దగ్గరకు వచ్చాక ఎవరు ఎక్కువ తీసామని ఇంటి దగ్గర బాగా కుస్తీ పట్టేవాళ్ళం ఈ కాఫీ కలర్లోకి రావడానికి. వైట్ లేకోకుండా మొత్తం కాఫీ కలర్లో తీసి మనం బావిలో వేసేవాళ్ళం కోరిక కోరుకోవడానికి. అదే మా పిల్లలకి చెప్తున్నానండి. అది విని మా పిల్లలు, అమ్మ నాకు చాలా తీసి ఇవ్వమ్మ, నేను చాలా కోరికలు కోరుకుంటాను, నిజంగానే కోరిక నెరవేరిద్దా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు బావి అంటే కూడా ఏంటో తెలియట్లేదండి. వెళ్ళని చెప్తే అర్థమవుతుంది, అందుకే బావి అని చెప్పా. తర్వాత బావి అంటారని. ఆ బావి కూడా ఇప్పటికి పిల్లలకైతే తెలియదు. ఇప్పుడు బావులు కూడా ఉండట్లేదు కదండి. ఈ చిన్నది నాకు సీతమ్మకాయలు చూడగానే నాకు ఈ మెమరీ అనేది గుర్తొచ్చింది. ఇంకా మనం వైట్ కలర్లోకి తీసేసేస్తాం కదా. ఇలా తీసినప్పుడు మనం చూడండి, ఇలా తీసినప్పుడు మనం కోరుకోమంటాము. అలా తీసేది కూడా నేను చూపిస్తాను. బ్లాక్ కలర్ ది లాస్య. దీన్ని మనం స్కిన్ అనేది ఇలా తీస్తాము. తీసి ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా తీసి ఇంకో గేమ్ ఆడుకునే వాళ్ళం. చెప్పాను కదండి, ఒకటేమో మనం కాఫీ కలర్లో తీసి బావిలో వేసేవాళ్ళము. ఇంకా సెకండ్ గేమ్ వచ్చేసి చెప్తున్నాను. ఇటువైపు లాస్యా ఇటు చూడు, దీన్ని ఓపెన్ చేస్తే చూడండి, దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమీ లేదు కదా. ఇదైతే అమ్మాయి, ఇటు సైడ్ అయితే అరవక. నెక్స్ట్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది చూసారు, ఇలా ఉంది. ఇదైతే అబ్బాయి, ఎటు సైడ్ కావాలో కోరుకోమనే వాళ్ళము. ఇప్పుడు ఎటువైపు కావాలి? ఇటు సైడా? ఓపెన్ చేసి చూద్దాం. మా పాప ఇటు సైడ్ కోరుకుందండి. ఓపెన్ చేసి చూద్దాం. ఏమొచ్చింది? ఇక్కడ మా పాప అమ్మాయిని కోరుకుందండి, కానీ అబ్బాయి వచ్చారనమాట. అంటే ఇలా అమ్మాయిని కోరుకొని అబ్బాయి వస్తే గేమ్లో ఓడిపోయినట్టు అనమాట. ఇది సెకండ్ గేమ్. ఇప్పుడు థర్డ్ గేమ్ చూద్దాం. ఇక్కడ థర్డ్ గేమ్ని ఎలా ఆడేవాళ్ళమో నాకైతే అంతగా గుర్తు లేదండి. అంటే ఇట్లా పెట్టేది గుర్తుంది, కానీ మనం పాట పాడుతూ ఆడేవాళ్ళం. అంటే నువ్వు మా ఇంటికి వచ్చేసావు, నేను మా ఇంటికి వచ్చేసాను, నువ్వు ఇక్కడ తినేసేసి స్కూల్కి వెళ్ళాము అని అట్లా ఏదో అని ఆడుకునే వాళ్ళం. మీకు ఎవరికైనా గుర్తుంటే నాకు కింద కమెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే గుర్తులేదు. అలా ఆడి రెండు ఒక చోటుకే వచ్చేటట్లు పెట్టేవాళ్ళము. ఈ గేమ్ మీకు గుర్తుందా? మీకు ఏమన్నా మీకు మెమరీస్ అనేవి గుర్తొచ్చి చిన్ననాటి జ్ఞాపకాలు అనేవి గుర్తొస్తే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.